ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 750 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ బ్రూడింగ్ అయితే బాగా చేశారు. కానీ బ్రూడింగ్లో డ్రింకర్స్లోని వాటర్ పడడం వల్ల న్యూస్ పేపర్ తడిచిపోయి డ్రింకర్స్ చుట్టూ తడిగా ఉన్నట్లు గమనించవచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల చిక్స్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెట్ పేపర్ వల్ల బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుతుంది. షెడ్లో స్మెల్ మరియు ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల చిక్స్లో వ్యాధులు వచ్చి మొర్టాలిటీ అయ్యే అవకాశాలు కూడా పెరగవచ్చు. అందుకే తడిగా ఉన్న పేపర్ని తీసి వెంటనే డ్రై పేపర్ని వేయాలి మరియు రెగ్యులర్గా పేపర్ని చేంజ్ చేస్తూ 1 వీక్ వరకు మెయింటైన్ చేయాలి. ఈ విధంగా క్లీన్ బ్రూడింగ్ని మెయింటైన్ చేస్తే చిక్స్ సేఫ్గా ఉంటాయి. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే పౌల్ట్రీ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా ఇంకా 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర హెల్తీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ అవైలబుల్గా ఉంటాయి. బాయిలర్ ఫార్మింగ్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మా పీపీఎఫ్ టీం మీకు అందజేస్తుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఫ్రీ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది. మా దగ్గర ఈ చిక్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీలో ఎవరికైనా కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.